your voice. వెల్కమ్ బ్యాక్. శత్రువు అతి బలవంతుడు. ప్రత్యక్ష యుద్ధంలో గెలవటం కష్టం. అలాంటప్పుడు ఏం చేయాలి? మాయోపాయం పన్నాలి. మొదట అతని నైతిక స్థైర్యాన్ని చేయాలి. ఆపై అతని వ్యక్తిత్వం, శీలంపై నిందలు మోపాలి. జనంలో, సైన్యంలో అతనిపై అపనమ్మకం ఏర్పడేలా చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుందట. గుజరాత్ లో మోడీని ఓడించేందుకు పెద్ద స్కెచ్ వేస్తోందంటుంది శివసేన సామ్నా. నరేంద్ర మోడీపై కాంగ్రెస్ కుట్రలు. మోడీపై దుష్ప్రచారం కోసం స్పెషల్ టీం. మోడీపై డర్టీ పిక్చర్. సెక్స్ స్కాండల్లో ఇరికించే యత్నం. ఫేక్ సీడీని సిద్ధం చేస్తున్న డిజిటల్ ఎక్స్పర్ట్స్. ఇప్పటికీ 2 మహిళలను సిద్ధం చేసిన టీం. కాంగ్రెస్ పై శివసేన ఆరోపణలు. సామ్నాలో సంచలన కథనం. డిసెంబర్లో జరిగే గుజరాత్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కుయుక్తులు పన్నుతోందని శివసేన అధికార పత్రిక సామ్నాలో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు, నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతీసేందుకు ఏకంగా కాంగ్రెస్ ఓ స్పెషల్ టీంను ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఇప్పటికీ ఆ టీం ఆయన్ను సెక్స్ స్కాండల్లో ఇరికించేందుకు స్కెచ్ వేసిందంట. మోడీని స్త్రీలోలుడిగా చూపించేందుకు ఇప్పటికే 2 మహిళలను కూడా సంప్రదించిందని తన కథనంలో చెప్పింది. వీరిలో ఒకరు తమిళ నటి, మరొకరు పంజాబీ మహిళగా పేర్కొంది. వారికి ఇప్పటికే చండీగఢ్, ముంబైలో ఫ్లాట్స్ కూడా ఇచ్చారని చెబుతోంది. వీరు సరిగ్గా ఎన్నికల ముందు మోడీతో తమకు సంబంధాలున్నాయని చెబుతారని సామ్నా పేర్కొంది. ఇప్పటికే మార్పింగ్ ఎక్స్పర్ట్స్ తో పాటు డిజిటల్ ఎక్స్పర్ట్స్ వీరితో మోడీ ఉన్న ఓ ఫేక్ సీడీని సైతం రూపొందించే పనిలో పడ్డారని తెలిపింది సామ్నా. మరోవైపు సామ్నా చెబుతున్న ఈ కథనంపై అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇంతవరకు స్పందించలేదు.